హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 17కి సంబంధించి మ్యాథ్స్ 1B అనే చాప్టర్లో 3 డైమెన్షన్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి 7 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 క్వశ్చన్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ క్వశ్చన్ ఏంటనేది మనకి ఎగ్జామ్ పేపర్ అయిన తర్వాత మీరే చెప్తారు. అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ ఆఫ్ ద పారలెగ్రామ్ హూస్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ ఆర్ అని చెప్పేసి 3 వెర్టిసెస్ ఇచ్చారు. A equal to 2 4 minus 1, B equal to 3 6 minus 1, C is equal to 4 5 1 అని ఇచ్చారు. D తెలియదు, XYZ అనుకోండి. సో పారలెగ్రామ్ కండిషన్ ఏంటి? డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి ఇదొక డయాగనల్ ఇదొక డయాగనల్ అనుకుంటే ABCD డయాగనల్స్ బైసెక్ట్ అయితే మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అవుతుంది. సో అందు కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అవుతుంది. సో ఇక్కడ AC మిడ్ పాయింట్ అంటే x1 plus x2/2 కాబట్టి 2 plus 4/2, y1 plus y2/2 కాబట్టి 4 plus 5/2, z1 plus z2/2 కాబట్టి -1 plus 1/2 దట్ ఈక్వల్ టు ఇటువైపున 3 plus x/2, 6 plus y/2, -1 plus z/2. సో ఇక్కడ 6/2 అలా ఉంచేద్దాం, 9/2 ఇదేమో 0/2 అవుతుంది. ఇటువైపున 3 plus x/2, 6 plus y/2, -1 plus z/2 అవుతుంది. అంటే 6/2 ఈజ్ ఈక్వల్ టు 3 plus x/2 అనమాట. 2 2 క్యాన్సిల్ అయిపోతే 6 ఈజ్ ఈక్వల్ టు 3 plus x. x ఈక్వల్ టు 6 minus 3 ఎంత అవుతుందండి? 3 అవుతుంది. 9/2 ఈజ్ ఈక్వల్ టు 6 plus y/2. 2 2 క్యాన్సిల్ అయిపోతే 9 ఈజ్ ఈక్వల్ 6 plus y. ప్లస్ 6 ఎటు వెళ్తే -6, 9 minus 6 ఎంత అంటే 3. 0/2 ఈజ్ ఈక్వల్ టు -1 plus z/2. 2 2 క్యాన్సిల్ అయిపోయి అనుకుంటే సో 0 ఈజ్ ఈక్వల్ టు -1 plus z. -1 ఎటు వెళ్తే +1 అవుతుంది. Therefore fourth vertex D is equal to XYZ is equal to ఏమవుతుందండి? ఆన్సర్ 3, 3, 1 అయింది. ఓకేనా? సో ఇలా మనం డయాగనల్స్ మిడ్ పాయింట్స్ ఈక్వల్ చేసుకుని ఫోర్త్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 3 వెర్టిసెస్ ఇచ్చారు, సెంట్రాయిడ్ ఇచ్చారు, ఫోర్త్ వెర్టెక్స్ కనుక్కోమన్నారు టెట్రాహెడ్రాన్. ఇది A, ఇది B ఏంటి 4 1 1, C ఏంటి 6 2 5. ఫోర్త్ వెర్టెక్స్ D తెలియదు, D ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాను? XYZ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఎంత ఇచ్చారు? 4 2 2. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటండి? x1 plus x2 plus x3 plus x4/4, y1 plus y2 plus y3 plus y4/4, z1 plus z2 plus z3 plus z4/4 is equal to 4 2 2. ఓకే, సో ఇప్పుడు 3 plus 4 plus 6 plus x/4. నెక్స్ట్ y కూడా 2 plus 1 plus 2 plus y/4, -1 plus 1 plus 5 plus z/4 is equal to 4 2 2. 6 plus 4 10, 10 plus 3 13 కాబట్టి x plus 13/4 ఇది. 2 plus 2 4, 4 plus 1 5 కాబట్టి y plus 5/4 ఇది. -1 plus 1 క్యాన్సిల్, z plus 5/4 ఇది ఈజ్ ఈక్వల్ టు 4 2 2. సో x plus 13/4 ఈజ్ ఈక్వల్ టు 4 4 4 అంతా 16 కదా. x plus 13 ఈజ్ ఈక్వల్ టు 16. x ఈక్వల్ టు 13 - 16 ఎంత అంటే 3 అవుతుంది. y plus 5/4 ఈజ్ ఈక్వల్ టు 2. 4 2 8 కదండి. ప్లస్ 5 వెళ్తే -5, 8 నుంచి 5 తీస్తే 3 అయింది. అలాగే z plus 5/4 ఈజ్ ఈక్వల్ టు 2. 4 2 8 కాబట్టి z plus 5 ఈజ్ ఈక్వల్ టు 8. z ఈక్వల్ టు 8 - 5 ఎంత అయింది? 3 అయింది. Therefore fourth vertex D is equal to XYZ is equal to ఏమైంది? ఆన్సర్ 3 3 3. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టెక్స్ C of triangle ABC if its centroid is origin
అండ్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏబి ఆర్ అని ఇచ్చారు. ఏ ఎంత ఇచ్చారు? 1 1 1. ఇది ఈజ్ x1 y1 z1 అనుకుంటాం. బి ఎంత అండి? -2 4 1. ఇట్ ఈజ్ x2 y2 z2. థర్డ్ వెర్టెక్స్ xyz ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. దీన్ని ఇక్కడ x1 y1 x3 y3 z3 అని రాసుకునే ఇబ్బంది ఏం లేదు. సెంట్రాయిడ్ ఆరిజిన్ ఇచ్చారు ఇక్కడ, అంటే 3 జీరోలు. సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3 by 3 y1 + y2 + y3 by 3 z1 + z2 + z3 by 3 is equal to 0 0 0. ఇందులో 1 + -2 + x by 3 వైలు 1 + 4 + y by 3 1 + 1 + z by 3 is equal to 0 0 0 వచ్చింది. ఇక్కడ x - 1 అవుతుంది by 3, y + 5 by 3 ఇది, z + 2 by 3 ఇది is equal to 0 0. x y zలు కనుక్కోవాలి కాబట్టి x - 1 by 3 is equal to 0. అంటే x - 1 0 అవుతుంది. x is equal to -1 అంటే ఎంత? +1. y + 5 by 3 is equal to 0. 3 zeros are 0. y + 5 is equal to 0. y అంటే ఎంత అండి? +5 అంటే ఎంత? -5. z + 2 by 3 is equal to 0. 3 zeros are 0 కాబట్టి z + 2 is equal to 0. z is equal to -2. Therefore, third vertex is equal to x y z is equal to ఏమవుద్ది? 1 - 5 - 2. ఓకేనా? అర్థమైంది కదండి. సెంట్రాయిడ్ ఫార్ములా బట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తానని చెప్పమన్నారు. A 1 2 3 రాసుకుందాం, B 2 3 1, C 3 1 2 అయింది. సో డిస్టెన్స్ ఫార్ములా రాసుకుందాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా నుంచి ఏబి బిసి సిఏ మూడింటిని ఫైండ్ అవుట్ చేద్దాం. 3 ఈక్వల్ అయితే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. √ఏకి బికి డిస్టెన్స్ 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు √1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్. అంటే 1 + 1 + 2 హోల్ స్క్వేర్ అంటే 4 కాబట్టి మొత్తం ఓవరాల్గా 6 అవుతుంది. ఏబి అయిపోయింది. బీసీ ఫైండ్ అవుట్ చేస్తాను. బీకి సికి డిస్టెన్స్ 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు √3 నుంచి 2 తీస్తే 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ ప్లస్ 2 నుంచి 1 తీస్తే 1 కాబట్టి 1 స్క్వేర్. 1 + 4 + 1 అంటే √6 అవుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు. అలాగే ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు √ఏకి సికి 3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ అనమాట. అంటే √2 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. అంటే 4 + 1 + 1 అంటే 6 అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు. దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని మనకి అర్థమైంది. ఓకేనా? సరే, డిస్టెన్స్ ఫార్ములా బట్టి x1 స్క్వేర్ ప్లస్ √x1 స్క్వేర్ ప్లస్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్ అని వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ 1 2 3 7 0 1 -2 3 4 ఆర్ కొలీనియర్. కొలీనియర్ అయితే 10th క్లాస్ కోఆర్డినేషన్ జామెట్రీలో లాగా డిస్టెన్స్ లో ఫైండ్ అవుట్ చేసి చెప్పొచ్చు. ఏబి బిసి సిఏ డిస్టెన్స్ లో కనుక్కొని సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ వస్తుంది. అలా చేయొచ్చు. కానీ అలా కాకుండా ఇక్కడ షార్ట్ కట్ లో డైరెక్షన్ రేషియోస్ కనుక్కుంటాం. డైరెక్షన్ రేషియో ఆఫ్ ఏబికి డైరెక్షన్ రేషియో కనుక్కుంటాం, అలాగే ఏసీకి కూడా డైరెక్షన్ రేషియో కనుక్కుందాం. ఏబికి డైరెక్షన్ రేషియో అంటే x2 - x1 y2 - y1 z2 - z1 అవుతుంది. అంటే 7 - 1 0 - 2 1 - 3 అంటే 6 - 2 - 2 2 కామన్ తీసేస్తే 3 - 1 - 1 అవుతుంది. అలాగే డైరెక్షన్ రేషియో ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తాను. సేమ్ ఇక్కడ లాగా x2 - x1 అంటే -2 - 1 3 - 2 4 - 3 అంటే -3 1 1 మైనస్ ఇక్కడ -2 కామన్ తీసేమనుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది.
ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ AB, AC ఆర్ ఇన్ ప్రపోర్షనల్గా ఉన్నాయి డైరెక్షన్ రేషియోస్. దేర్ఫోర్ ABCR కొలీనియర్. సో ఇదే బెటర్ మెథడ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, స్క్వేర్ అలాంటి ప్రూవ్ చేయాల్సి వచ్చే, లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాల్సి వస్తే అప్పుడు డిస్టెన్స్ కనుక్కొని చేయండి. నార్మల్గా కొలీనియర్ అని ప్రూవ్ చేయాల్సి వస్తే ఇలా డైరెక్షన్ రేషియోస్ బట్టి మాత్రమే చేస్తే బెటర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ plane divides the line joining A -2, 3, 4, B 1, 2, 3. Also find the point of intersection అని ఇచ్చారు. A -2, 3, 4 దీని x1 y1 z1 అని రాస్తాను. B 1, 2, 3 అని రాశారు. దీని x2 y2 z2 అని రాస్తాం. సో రేషియో ఏ రేషియోలో డివైడ్ చేద్దాం అంటే XZ ప్లేన్ అన్నారు కాబట్టి -y1:2 y2 రేషియోలో డివైడ్ చేద్దాం అంటే -3:2. దీన్నే m:n అని రాస్తాం. మనకు కావాల్సినటువంటి పాయింట్ ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. సేమ్ అలాగే y కోఆర్డినేట్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అలాగే z కోఆర్డినేట్ mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. అన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసాను. m అంటే -3 ఇంటూ x2 అంటే 1 ప్లస్ n అంటే 2 ఇంటూ x1 అంటే -2 బై -3 ప్లస్ 2. ఇక్కడ కూడా కింద -3 ప్లస్ 2 ఇక్కడ -3 ఇంటూ y2 అంటే 2, 2 ఇంటూ y1 అంటే 3, -3 ఇంటూ z2 అంటే 3 ప్లస్ 2 ఇంటూ z1 అంటే 4 బై -3 ప్లస్ 2. దట్ ఈక్వల్ టు -3 -4 బై -1, -6 ప్లస్ 6 బై -1, -9 ప్లస్ 8 బై -1 అంటే -7 బై -1, 0 బై -1, -1 బై -1. మైనస్లు క్యాన్సిల్ అయిపోతే 7, 0, 1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాయింట్. దాన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. అర్థమైంది కదా. సేమ్ ఇదే మోడల్లో ఈ లెక్క చేస్తాం. ఇక్కడ A 2, 4, 5 ఇచ్చారు. దీన్ని x1 y1 z1 అనుకోవాలి. B ఎంత ఇచ్చారు 3, 5, -4 ఇచ్చారు. x2 y2 z2 అనుకోండి. రేషియో ఇక్కడ ఏ ప్లేన్ అన్నారు, ఇక్కడ XZ ప్లేన్ అన్నారు కాబట్టి y లేనిది ఎవరు y కాబట్టి -y1:y2. ఇక్కడ YZ ప్లేన్ అన్నారు కాబట్టి ఇందులో లేనిది ఎవరు x కాబట్టి -x1:x2 అంటే -2:3. ఈ m1 ఈజ్ నథింగ్ బట్ m1 m2 అనొచ్చు, లేదా mn అని కూడా రాసుకోవచ్చు. m ఈజ్ నథింగ్ బట్ -2, n ఈజ్ నథింగ్ బట్ 3 అనమాట. సో మనకు కావాల్సిన పాయింట్ ఫార్ములా సేమ్ ఇందాకలాగానే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n, mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి m అంటే ఎంత ఇక్కడ -2 ఇంటూ x2 అంటే 3 ప్లస్ 3 ఇంటూ x1 అంటే 2 బై -2 ప్లస్ 3. అలాగే -2 ఇంటూ y2 అంటే 5, 3 ఇంటూ y1 అంటే 4 బై -2 ప్లస్ 3. -2 ఇంటూ z2 అంటే -4, 3 ఇంటూ z1 అంటే 5 బై -2 ప్లస్ 3. ఇక్కడ -6 ప్లస్ 6 బై 1, 3 -2 కాబట్టి -10 ప్లస్ 12 బై 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 4 2 are 8 ప్లస్ 15 బై 1, 0 అవుతుంది. ఇక్కడ 10 మైనస్ 12 మైనస్ 10 అంటే 2 అవుతుంది. 2 బై 1 అంటే 2, 23 బై 1 అంటే 23. అర్థమైంది కదా. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.